ఉన్నది అలా ఏడున్నది కంచి మేకల జల్ల కమ్మల జల్ల కొల్ల మేకల జల్ల జల్ల ఆహజల ఈ జల్ల కోడబడి కొట్టి ఏడి నెలలాగో పాలా పెరిగా అమ్మాయి నువ్వు పాలు పెరుగు మధ్య అంటే మా బాలగాజులు ఎవరు తాగరమ్మా తాగమ్మా మా బాలగాజులు వేడి గొడవలో వేడి గంటలు గుళ్ళు కడుతున్నారు అమ్మా కాలిపోతుంది అది ఏ పెరిగో ఏ మధ్యగో ఏ పెరిగో ఒకసారి తోడు పోయిన చెప్పినాడైతే అదులు తాగుతారమ్మా జాగ్రత్త ఈ పాలెటో పెళ్ళేటో ఒకసారి పోయినాలు మంచి తల్లి చెప్తానయ్యా ఏం బేకల్సి అల్లారా కమ్మ కొట్టాలా మేకల జల్ల పొల్లమంటాది మేకల జల్ల వెలగమంటాది దీనికి గోపులు ఆచాలి మేకలు ఆచాలి ఆ జల్లని జల్ల కోన పడగొట్టి ఒళ్ళో పట్టుకొచ్చావమ్మా ఓయ్ అమ్మా తల్లి అదే మా ఎత్తగొద్దనియా ఏదమ్మా మీ తోడుదా మా ఎత్తగొద్దని బాబు మీ ఎత్తగొద్దా అమ్మా ఓయ్ లేదమ్మా ఏమయ్యా ఆ కొండకి ఈ కొండ పరిగెడుతుందమ్మా ఆడ తోడెడుతుందని బాబు ఎంతమ్మా అది 20 రూపాయలనియా ఏదమ్మా అనియా ఇది అవుదమ్మా మా తోడుకోవాలనియా అదేదమ్మా అనియా ఈ తోడులో నువ్వు ఎదుగు పట్టుకొచ్చా తల్లి అయితే వచ్చి దసరా పండుగ కదా దశమి కదా నీ తోడుకోవాలి అనుకోదు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చెప్పగలరు చెప్తాను ఏ బాబు ఎందుకు వస్తుందని బాబు పండగకి వెళ్ళింది ఏంటి తోడుకోవాలి అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయింది అదే మీ బావగారు ఏం చెప్పాడమ్మా బావగారు ఏమన్నారంటే మదర్ పిల్ల నువ్వు వెళ్తున్నావు కదా నాతో నీతో పాటు అసలు కూడా అమ్ముకొచ్చే మరదలా 7 గంటల పాలు పెరుగు మధ్య ఉండి పట్టుకెళ్తాం అనక నీ పాలు మధ్యకోబడి నాది కూడా అమ్ముతాం మనమ్మా అది 15 రూపాయలనియా అమ్మా ఓనియా
ఉందమ్మా, చాలా బాగుంది. అది మందానియా మందా? అంటే నువ్వు నా చెల్లమ్మ చేత నా అందే అన్ని అనుకున్నాను. సరిగానమ్మా, దీని రేట్ ఎంతమ్మా? అది 15 రూపాయలు అనియా. 15 రూపాయలు. అమ్మా ఇది మేము నాయన గుళ్ళే తప్పదు. మా గుళ్ళు గోపురాలు పూర్తవ్వాలంటే ఆ నెల్లి కానీ పూర్తవమ్మా. నీకు ఎన్ని కావాలంటే ఇల్లు మా మా కాటంగా మా మధ్య మా పాలు మా పెరుగు మా అమ్ముతామమ్మా. ఇంకోటమ్మా, ఈ పరవూరు గ్రామంలో పరవాడు గ్రామంలో ఊరు కుర్రోడు మంచివాళ్ళు కాదు. వీధులంట గోడగోడలంట నువ్వు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. అమ్మా చూడమ్మా, ఈ డబ్బులు లాంటి లెక్క తీసుకొస్తామా ఇంకా